గుళ్ళోకి ఏమొచ్చింది? కొబ్బరి నూనె వచ్చిందా? దేవుడు తెమ్మన్నాడా నిన్ను? పోనీ అన్నింటికి కొబ్బరి నూనెతో మేనేజ్ చేసేద్దామా? హాస్పిటల్ మూసేయమని చెప్దాం, ఇంకెందుకు? హాస్పిటల్ అన్నీ మూసేసి దేంతో మేనేజ్ చేసేద్దాం? కొబ్బరి నూనెతో మేనేజ్ చేసేద్దాం. 24 గంటలు నొప్పి వచ్చింది అనుకో, లీటర్ కొబ్బరి నూనె తాగే. గుండెపోటు వచ్చింది అనుకో, 2 లీటర్లు తాగే. ఏడే జ్వరం వచ్చిందనుకో, 1/2 లీటర్ తాగు. మరి అంతే కదా. అన్నింటికి కొబ్బరి నూనె కుదరదమ్మా, అన్నింటికి కుదరదు. ఏమైనా కొన్ని వ్యాధులకు పనిచేస్తుంది. అయినా ఆ రోజుల్లో వాడింది కొబ్బరి నూనె కాదు తల్లోయ్, కాదు. వాళ్ళకి కొబ్బరి నూనె గురించి తెలీదు. కాబట్టి ఈరోజు చాలా మంది బోధకులు జ్ఞానం తెచ్చుకోవాలి. కొంతమంది అనుకోవచ్చు, అరే నిన్న కాక మొన్న పుట్టావు, నువ్వు నాకంటే సేవలో తక్కువడివి, యవనస్తుడివి, నువ్వు వచ్చి మాకు చెప్తున్నావా అని ఎవరైనా పెద్ద సేవకుడు ఒకవేళ నూనె అమ్మేవాడు అనుకోవచ్చు. నేను చెప్తున్నా, ప్రధాన యాజకుల కంటే శాస్త్రుల కంటే కూడా యేసు ప్రభు వయసులో చిన్నవాడే. కానీ జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, వాళ్లతో బుద్ధి చెప్పిస్తాడు. దేవుని మాట సత్యం అయినప్పుడు మీరు వినాలంతే, వయసు చూడకూడదు. అక్కడ ఏలడంత లేవు.